సుపరిపాలన మొదలై కూడా ఏడాది అవుతుంది. మరి ఎన్డీఏ కూటమి దీన్ని ఎలా స్వీకరిస్తుంది? ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మనతో పాటు మంత్రి శ్రీనివాస్ వర్మ గారు. సార్ చెప్పండి, సుపరిపాలన మొదలై ఎన్డీఏ కూటమి వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? మున్ముందు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు రాష్ట్రం అభివృద్ధి? ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చాక సంవత్సరం పూర్తయింది. 2014 నుంచి లెక్క తీసుకుంటే 11 సంవత్సరాలు పూర్తయింది. ఈ సమయంలో అందించినటువంటి సుపరిపాలన, సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం పనిచేసింది. అనేక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున ప్రజల యొక్క మన్నలను చూరగొంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా లేదు. అది జాతీయంగా కానీ అంతర్జాతీయంగా కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి కేంద్రం సహకరించేటువంటి విషయంలో కానీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకుంది. వీటిని నెల 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరిగేటువంటి కార్యక్రమాల ద్వారా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నిర్ణయం తీసుకున్నాం. సరే, ఏపీకి సంబంధించి సుపరిపాలన మొదలయ్యి ఏడాది అవుతుంటే అటు అంటే ప్రతిపక్షమేమో వెన్నుపోటు దినంగా భావిస్తుంది. ఎన్డీఏ కూటమి అంతా కూడా వెన్నుపోటు దినంగా భావించి ఏడాది పూర్తవుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ చేస్తున్నారు. ఇక్కడేమో మనం పీడ విరగడైందని చెప్పి ఎన్డీఏ కూటమి సంబరాలు చేసుకుంటున్నారు. ఎలా చూస్తారు? అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సంవత్సర కాలమైంది. సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాల్ని, ఏదైతే సూపర్ 6 పథకాల అమలు చేయడానికి కొన్ని పథకాలు అమలు చేశారు. ఇప్పటికే మిగతా పథకాలు కూడా అమలు చేయడానికి తేదీలు ప్రకటించారు. 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసినటువంటి జగన్ రెడ్డికి కేవలం 1 సంవత్సర కాలాన్ని ఆధారంగా తీసుకుని ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం మంచిది కాదు. ఇప్పుడైనా కానీ ఆయన ప్రజల్లోకి ప్రతిపక్షంగా నిర్ణయాత్మక పాత్ర పోషించడం ద్వారా ప్రతిపక్షంగా గుర్తింపు రాకలేకపోయినప్పటికీ కూడా ఒక నిర్ణయాత్మక పాత్ర పోషించడం ద్వారా మరి ముందుకు వెళ్ళాలని సందర్భంగా సూచిస్తున్నాం.